హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు వీడియో వచ్చేసి మంచి టిప్స్ అండి. మనం వేస్ట్ అనుకొని పక్కకు వేసిన సామాన్లు కూడా మనం ఎలా రీయూజ్ చేసుకోవాలి, ఎలా వాటిని క్లీన్ చేసుకోవాలి అనేది చాలా మంచి టిప్స్ అండి. ప్రతి ఒక్కరికి ఉపయోగపడే టిప్స్. ఆ టిప్స్ ఏంటో తెలుసుకోబోయే ముందు ఎవరైనా మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వీడియో ఏ మాత్రం నచ్చినా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇప్పుడైతే ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడైతే ఫస్ట్ టిప్ అండి. ఫస్ట్ టిప్ ఏంటంటే, మనం పొంగనాల పెన్నెం ఉంటుంది కదండి. పొంగనాల పెన్నెము అవి పొంగనాలు అనేది లేయక అది ఎంత అంటే బంకగా అతుక్కపోయి పక్కకు వేసేసింటారు కొంతమంది. అయితే చూడండి, నాది కూడా ఎంత డస్ట్ పట్టేసి అంత జిగట అయిపోయి బంక అయిపోయి అంటే సరిగ్గా చాలా రోజుల నుంచి వాడక ఇలా అయిపోయిందండి. చూడండి, ఇప్పుడు ఇలా అంత బంక అయిపోయింది కదా. ఇలాంటి వాటిని మళ్ళీ కొత్త వాటిలో ఎలా తయారు చేసుకోవాలనేది ఇప్పుడైతే తెలుసుకుందాము. ముందుగా మనం వంట సోడా వేస్తాం కదా, మనం దోశలకి ఆ సోడా వేసుకోవాలి. ఇలా మొత్తం అంతా ఈ పెన్నెం అంతా స్ప్రెడ్ అయ్యేటట్టు బాగా వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత దీంట్లో నిమ్మరసం అనేది పిండేసేయాలన్నమాట. చూడండి, నిమ్మరసం పిండేసరికి ఎలా బబుల్స్ మాదిరి నురుగా బుడగలు వచ్చేసిందో ఇలా రావాలండి. ఇలా వంట సోడా వేసి ఇలా నిమ్మరసం వేస్తే ఇలా వచ్చేస్తుంది. ఇలా వచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే, ఇప్పుడు ఈ నిమ్మరసం పిండేసాం కదా, ఆ నిమ్మ తొక్క ఉంటుంది కదా, ఆ నిమ్మ తొక్కతోటి ఇలా బాగా రుద్దేసేయండి. ఇలా బాగా రుద్దాలన్నమాట. అంటే మొత్తం పెన్నెమంతా ఎక్కడెక్కడ జిగట బంక తర్వాత అదంతా పేరుకొని పోయి మనం పొంగనాలు వేసి, ఇది నేను చాలా రోజులైంది యూజ్ చేయక, ఇంకా నేను దీని బదులు వేరేది కొత్తది యూజ్ చేస్తున్నానండి. కానీ మనం ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల చాలా నీట్గా అయిపోతుంది. ఎక్కువ మంది బంధువులు అలాంటప్పుడు వచ్చినప్పుడు ఒక్క పెన్నెం ఉంటే సరిపోతుంది కదా, అందుకోసమని మళ్ళీ నేను ఇది కూడా క్లీన్ చేస్తున్నాను. చాలా రోజుల నుంచి పక్కకు వేసి పెట్టేసినాను. ఇలా రుద్దేసిన తర్వాత చూడండి, ఇప్పుడైతే దీన్ని స్టవ్ పైన పెట్టేసుకోవాలి. స్టవ్ పైన పెట్టేసుకొని ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ పెట్టుకోవాలి. ఇలా కొద్దిగా హీట్ అంటే మనం రుద్దగలిగే హీట్ ఉండేంత వరకు ఇలా స్టవ్ పైన పెట్టిన తర్వాత కూడా రుద్దుతూనే ఉండాలి. చూడండి, ఇప్పుడైతే ఇంకా ఎక్కువగా హీట్ అయిపోయింది, పొగలు వచ్చేస్తుంది. ఇప్పుడైతే ఒక 5 నిమిషాలు అలానే సిమ్లో పెట్టేసి అలానే వదిలేసేయాలన్నమాట. అలా వదిలేస్తే దీనికి ఉండే బంక జిడ్డు అనేది, ఇప్పుడు మనం వంట సోడా నిమ్మరసం వేసినాం కదా, అదంతా బాగా జిడ్డునంతా తీసేస్తుంది అనమాట. చూడండి, ఇలా ఇంకా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఈ పెన్నెం కొద్దిగా చల్లబడిన తర్వాత ఇలా రుద్దేసుకోవాలి. ఇలా రుద్దేసుకున్న తర్వాత మనం ఇప్పుడైతే పెన్నెం చల్లబడిన తర్వాత సింక్లో పెట్టేసి చూడండి, ఇలా నీళ్లు తిప్పేసేయాలి. ఇలా నీళ్లు తిప్పితేనే ఆ జిడ్డు అంతా వదిలిపోతుంది, నీట్గా అయిపోతుంది. ఇప్పుడు ఇలా చేత్తోటి అక్కడక్కడ ఎక్కడైనా ఉంటే ఇలా బాగా రుద్దేసేయాలన్నమాట. ఇలా ట్యాప్ కింద పెట్టేసుకొని సింక్లో ఇలా బాగా రుద్దేస్తే ఇది పెన్నెం అనేది జిడ్డు మురికి అంతా బంక అదంతా పోతుందన్నమాట. చాలా నీట్గా అయిపోతుంది, మళ్ళీ కొత్త వాటిలా వస్తుంది. చూడండి, అంత నీట్గా ఇలా రుద్దేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఒక పొడి క్లాత్ తీసుకొని ఇలా నీట్గా తుడుచుకోవాలి. ఇలా పొడి క్లాత్తో నీట్గా తుడుచుకున్నామంటే అస్సలు జిడ్డు కానీ ఏమీ లేదు. మళ్ళీ మీరు ఒకసారి చూడండి, కొత్త పెన్నెం ఎలా ఉంటుందో అలా అయితే అయిపోయింది. చాలా నీట్గా వచ్చేసింది. ఎక్కడ చూడండి, మనం ఫస్ట్లో ఎలా ఉండింది ఇప్పుడు ఎలా ఉందో చూడండి. ఎక్కడ జిడ్డు కానీ ఏమి కానీ బంక కానీ ఏమీ లేదు, నీట్గా అయిపోయింది. మళ్ళీ మనం కొత్త పెన్నెం కొంటే ఎలా ఉంటుంది అలా అయిపోయిందండి. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత మనం పొంగనాలు వేసినా చాలా బాగా వస్తాయండి. చూస్తున్నారు కదా ఎంత నీట్గా అయిపోయిందో. ఈ టిప్ మీకు నచ్చిందా? ఈ టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ అండి, ఇదిగోండి సెకండ్ టిప్ ఏంటంటే, ఈ గిన్నె చూడండి, నేను ఒకరోజు టీ పెట్టేసి మర్చిపోయినాను, మాడిపోయింది. ఇది నేను నీళ్ళలో 2 రోజులు 3 రోజులు నానబెట్టి రుద్దినా కూడా అస్సలు పోవట్లేదు. ఇంకా నేనైతే టీ పెట్టి మర్చిపోయేసరికి ఇలా అయిపోయింది. ఈ గిన్నెనైతే ఇంకా వేస్ట్ అనుకున్నాను, ఇంకా ఇది పక్కకి వేయాల్సిందే, ఇది అసలు పనికిరాదు అనుకున్నాను. కానీ దీన్ని ఎలా నేను క్లీన్ చేసినానో చూడండి. ఇప్పుడైతే ఇంకా ఈ గిన్నె మాడిపోయింది కదా, దీంట్లో మనము ఈ గిన్నె అంటే ఒక 1/4 భాగము వాటర్ పోసుకోవాలి. ఇలా వాటర్ పోసుకొని ఇప్పుడు దీన్ని స్టవ్ పైన పెట్టేసుకుందాము. చాలా నీట్గా అవుతుందండి, అస్సలు నమ్మలేరు ఎవరు. ఇంకా ఇలా స్టవ్ పైన పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత మనం ఇంట్లో వాడే సర్ఫ్ మనం ఏదైతే వాడతామో అదైతే కనుక ఒక 2 టేబుల్ స్పూన్లమైన సర్ఫ్ వేయాలన్నమాట. సర్ఫ్ వేసి ఇలా స్టవ్ను మీడియం ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో కానీ పెట్టుకొని ఒకసారి ఇలా బాగా కలుపుకుంటూ సర్ఫ్ అంతా కలిసేటట్టు అంటే కరిగేటట్టు బాగా కలుపుతూ ఉడికించాలి. ఇలా ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత సర్ఫ్ అనేది ఈ కింద మానేది ఉంటుంది కదా, దాన్ని అంతా పైకి వచ్చేటట్టు చేస్తుందండి. అంటే అంతా కదిలేటట్టు మనం
స్పూన్తో ఇలా రుద్దితే అంతా పొయ్యేటట్టు చేస్తుందన్నమాట. ఈ సర్ఫ్ వేసి ఉడకబెట్టడం వల్ల చూడండి అన్ని పీసులు నల్లగా వస్తుంది చూడండి. ఇలా స్పూన్తో గీడుతూ ఉంటే ఆ వేడి నీటికి సర్ఫ్కు నీట్గా అయిపోతుంది. ఇలా బాగా ఉడకబెట్టాలండి. ఒక 10-15 నిమిషాలు ఇలా స్పూన్తో రుద్దుతూ, లేదంటే ఇంకా కొద్దిగా పెద్ద గరిటె తీసుకొని కానీ రుద్దుతూ ఇలా బాగా ఉడకబెట్టాలన్నమాట. బాగా నీళ్ళు ఉడికిన తర్వాత ఇలా ఒక దాంతో అంటే మనం ఏదైనా ఒక దాంతో పట్టుకొని ఇలా బాగా కలిపేసుకోవాలి. ఇలా బాగా స్పూన్తో రుద్దుతూ ఇలా బాగా గీకుతూ ఉన్నామంటే ఆ గిన్నెలో ఉండేదంతా మొత్తం అంటే మాడిపోయి ఉంది కదా, అదంతా నీట్గా వచ్చేస్తుంది అనమాట. ఇలా పెచ్చులు మాదిరి వస్తుంది గీరుతూ ఉంటే. ఇలా స్టవ్ పైన ఉన్నప్పుడే ఇలా గీరాలన్నమాట. ఇలా బాగా అంతా గీరిన తర్వాత ఇంకా నీళ్ళు చూడండి ఎంత బ్లాక్గా అయిపోయినాయో, పూర్తిగా బ్లాక్గా అయిపోయినాయి కదా. ఇప్పుడైతే దీన్ని తీసుకుపోయి ఇంకా వాష్ చేద్దాం. ఇవన్నీ నీళ్ళు అనేది సింక్లో చల్లేసేయాలి. చాలా వేడిగా ఉన్నాయి, జాగ్రత్తగా చల్లేసుకోవాలి. చల్లేసిన తర్వాత ఇప్పుడు చూడండి చాలా మటుకు ఒక 75% పోయిందనమాట. ఇప్పుడు ఏం చేయాలంటే ఇంకా కొద్దిగా గిన్నె ఎక్కువగా వేడిగా ఉంది కదా, కొద్దిగా చల్లారిన తర్వాత చూడండి ఇప్పుడైతే మనం ఏ డిష్ వాష్ అయితే వాడుతుంటామో నేనైతే ఎక్సో వేసినాను. ఎక్సో వేసి కొద్దిగా ఎక్కువగా వేయాలి. వేసి ఇలా స్టీల్ పీస్ ఉంటుంది కదా, దాంతో బాగా రుద్దేసేయాలి. చూడండి ఇలా సైడ్లకి అంతా బాగా నాని వేడినీళ్ళతో ఉడకబెట్టినాం కదా సర్ఫ్ వేసి, ఆ సర్ఫ్ దాంట్లో ఉండే డిటర్జెంట్ వల్ల బాగా పోతుందన్నమాట. అంతా నానింది చూడండి. ఇలా రుద్దితేనే వచ్చేస్తుంది బాగా. ఇలా కొద్దిగా బాగా ఓపిక్గా రుద్దాలన్నమాట. ఒక 5 నిమిషాలు రుద్దితే సరిపోతుంది. ఇలా సైడ్లకు ఎక్కడైతే పేరుకొని పోయిందో అక్కడైతే బాగా రుద్దేసేయాలి. నేనైతే అస్సలు ఈ గిన్నె ఇంకా నాకు పనికి రాదు అనుకున్నాను, కానీ దీన్ని ఒక 10-15 నిమిషాల్లో ఎంత నీట్గా చేసుకున్నానో చూడండి. ఇలా బాగా రుద్దేసినామంటే నీట్గా అయిపోతుంది. చూడండి ఇలా కొద్దిగా ప్రెషర్ పెట్టేసి కింద రుద్దేటప్పుడు బాగా రుద్దేసేయాలి. ఇలా రుద్దిన తర్వాత మనం గాన గిన్నె కడిగేసుకున్నామంటే అసలు ఈ గిన్నె అదేనా అనేటట్టు అయిపోతుంది. చూడండి ఇలా బాగా రుద్దేసినాను. ఇంకా ఇప్పుడు ఒకసారి కడిగి చూపిస్తాను మీకు. చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో, నీళ్ళు కూడా ఎంత బ్లాక్గా అయిపోయినాయి చూడండి. ఇంకా ఇలా నీట్గా కడిగేసుకున్నాము. కడిగేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఒకసారి ఇంకా అక్కడక్కడ కొద్దిగా అక్కడక్కడ చిన్నగా అక్కడక్కడ ఉందండి, అది కూడా మళ్ళీ ఒకసారి పీస్తో రుద్దేసినామంటే సరిపోతుంది. ఇంకా ఇలా రుద్దేసుకొని కడిగేసినామంటే ఎంత నీట్గా ఇప్పుడు మనం షాప్లో నుంచి కొత్త గిన్నె తెస్తే ఎలా మెరుస్తుందో తలతల అలా మెరుస్తుందండి. దీంట్లో ఉండే జిడ్డు అదంతా సర్ఫ్ వేయడం వల్ల, తర్వాత డిష్ వాష్ పౌడర్ వేసినాం కదా దానివల్ల నీట్గా అయిపోయింది. మనం ఉడకబెట్టడం వల్ల నీట్గా అదంతా పెచ్చులు అనేది వచ్చేసింది అనమాట. చూడండి కొత్త గిన్నె వాటి మాదిరి అయిపోయింది. మనం ఫస్ట్ ఎలా ఉండింది అస్సలు ఈ గిన్నెనైతే ఎవ్వరూ పనికి రాదనుకుంటారండి, అంత వరెస్ట్గా అయిపోయింది. దాన్ని నేను కొత్త దానిలా ఇలా నీట్గా చేసిన చూడండి. చూస్తున్నారు కదా, ఈ టిప్ అయితే చాలామందికి యూజ్ అవుతుందండి. చాలామంది ఇలా మాడగొట్టేసుకొని పక్కకు వేసింటారు. అలా కాకుండా మీకు పక్కకు పడిన గిన్నెలు ఉంటే తీసి ఇలా క్లీన్ చేయండి. ఎంత నీట్గా వచ్చిందో చూడండి. చూస్తున్నారు కదా, ఈ టిప్ నచ్చిందా? ఈ టిప్ నచ్చితే వీడియోని లైక్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి. నెక్స్ట్ టిప్ అండి. నెక్స్ట్ టిప్ ఏంటంటే మనం బెల్లం తెచ్చుకుంటాం కదా, ఇదైతే కేజీ బెల్లం అండి. ఇప్పుడు ఇలా ఒకటే ఉంట మాదిరి వచ్చేస్తుంది అనమాట. అది మనము ఇది చూడండి ఇలా బెల్లాన్ని అయితే కవర్ని ప్యాక్లో నుంచి తీసేసుకుందాము. ఇలా తీసేసుకోవాలి. తీసేసుకున్నాక పైన ఇంకో కవర్ ఉంటుంది కదా, అది కూడా తీసేసుకోవాలి. మనం బెల్లంను ఇలా ఉంది కాబట్టి దీన్ని మనకు కొద్దిగా తురుముకొని పెట్టుకోవచ్చు. మనం పాలల్లో కలుపుకోవాలన్నా, లేదంటే పిల్లలకి ఏదైనా కలిపి ఇవ్వాలన్నా, దేంట్లో కలుపుకోవాలన్నా కూడా ఇలా ఉంటే మనం కలుపుకోవడానికి పగలగొట్టినామంటే అంతా పీసులు అయిపోతుంది. అలా కాకుండా ఇలా మనం ఒక చాకు తీసుకొని ఇలా బాగా తురుముకోవాలి బెల్లాన్ని. ఇలా బాగా తురుముకుంటే ఇది అయితే కనుక అస్సలు ఉండలు లేకుండా నీట్గా వస్తుంది. మనం పాలల్లో కలుపుకోవాలన్నా, ఏదైనా స్వీట్లో వేసుకోవాలన్నా, అప్పటికప్పుడు ఏ దాంట్లో వేసుకోవాలన్నా వెంటనే కరిగిపోతుంది. మనం చక్కెర కదా వేస్తే ఎలా కరిగిపోతుందో అలా బెల్లం చూడండి అస్సలు ఉండలు లేకుండా పూర్తిగా మెత్తగా వచ్చేసింది. ఇలా చాకుతోటి బాగా తురుముకోవాలి. ఈ బెల్లాన్ని కూడా ఒక 2-3 టైప్స్లో తురుముకోవచ్చు అనమాట. మనకు ఎంత బెల్లం కావలిస్తే అంత బెల్లం తురుముకొని మిగతాది అనేది పక్కకు పెట్టేసుకోవచ్చు. ఇలా బాగా తురుముకోవాలి. ఇలా చాకుతో తురిమినామంటే నీట్గా వస్తుంది. ఇలా చాకుతో తురిమిన తర్వాత
మీకు ఇంకా 2 టైప్స్ చూపిస్తానండి బెల్లాన్ని ఎలా తురుముకోవాలనేది. మనం పగలగొట్టేసుకున్నామనుకో బెల్లం ఇంత స్మూత్గా రాదు, మనం దంచినా కూడా ఇంత రాదండి, ముద్దలు ముద్దలు అయిపోతుంది. ఇదైతే పొడి పొడిగా వస్తుంది, నీట్గా ఉంటుంది. మనం పాలుల్లో కానీ టీలో కానీ ఇంకా ఏదైనా అప్పటికప్పుడు తినే స్వీట్లో పైన వేసుకోవాలన్నా కానీ ఏదైనా జ్యూస్లో వేసుకోవాలన్నా కూడా చాలా బాగుంటుంది. చూడండి ఇలా ఈజీగా అయితే తురిమేసుకోవచ్చు. ఇది ఒక టైప్ అండి బెల్లాన్ని తురుముకోవడం. చూడండి ఎంత మెత్తగా పొడి పొడిగా వచ్చేసిందో, చాలా బాగా వచ్చింది కదా. ఇప్పుడు ఇంకొక టైప్ చూద్దాం. ఇంకొక టైప్లో బెల్లాన్ని ఎలా తురుముకోవాలనేది. ఇప్పుడైతే ఇంకా చాకుతో కాకుండా ఇప్పుడు మనం కొబ్బరి తురిమేది ఉంటుంది కదండి, ఆ కొబ్బరి తురిమే ప్లేట్ పైన కూడా బెల్లంని అయితే ఇలా తురుముకోవచ్చు. మనం అప్పటికప్పుడు వేసుకోవాలంటే ఇలా బెల్లంనంతా కట్ చేయకుండా తీసుకొని ఇలా తురిమేసుకోవచ్చు. ఇలా మనకి ఎంత కావలిస్తే అంత తురుము పెట్టుకోవచ్చు, లేదంటే మనకు అప్పటికప్పుడు కావాలంటే ఇలా తురుముకోవచ్చు. మనం ఏదైనా పైన గార్నిష్ చేసుకోవడానికి కూడా ఇలా తురుముకోవచ్చు. ఎంత నీట్గా ఉంది చూడండి బెల్లం. ఇలా పూర్తిగా మెత్తగా వచ్చేస్తుంది అనమాట. మనం ఇది కరగదేమో అని ఇబ్బంది పడకుండా మనం డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. ఇది ఒక టైప్ అండి. ఇప్పుడైతే 2 టైప్స్, చాకుతోటి తర్వాత కొబ్బరి తురిమే దాంతో. ఇప్పుడైతే పీలర్ తోటి కూడా ఇలా బెల్లాన్ని అయితే తురుముకోవచ్చు. చూడండి మనకు ఎప్పుడు ఎంత కావాలిస్తే అంత పీలర్తో కూడా బెల్లాన్ని తురిమినామంటే చాలా మెత్తగా ఈ రెండిటికంటే ఇంకా స్మూత్గా వస్తుందండి బెల్లం అయితే. చూడండి ఎంత మెత్తగా వస్తుందో, ఊక అలా వేయగానే కరిగిపోతుంది. ఇలా 2-3 టైప్స్లో మనకు ఎలా కావలిస్తే, మనకు ఎలా అవైలబుల్గా ఉంటే, మనకు ఎలా ఈజీ అనిపిస్తే అలా అయితే తురుముకోవచ్చండి. మనం ఎంత కావలిస్తే అంత తురుముకొని మిగతాది ఎత్తి పెట్టేసుకోవచ్చు. మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఇలా తురుముకునేది దగ్గర అంటే ఒక 10 days వస్తుంది కదండి. మళ్ళీ మనం దీన్ని ఎత్తి పెట్టేసుకొని మిగతాది కావాల్సినప్పుడు ఇలా తురిమేసుకోవచ్చు. చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో బెల్లం అయితే. ఈ 2 టైప్స్ కంటే ఈ టైప్ అయితే ఇంకా చాలా చిన్నగా పొడి పొడిగా వచ్చేసిందండి. చాలా బాగుంది కదా, ఎంత బాగా వచ్చింది చూడండి పొడి పొడిగా. ఇలా అయితే బెల్లాన్ని ఈ 3 టైప్స్లో బెల్లాన్ని అయితే తురుముకోవచ్చు. మీకు ఎలా కావలిస్తే అలా అయితే తురుముకోండి. చూస్తున్నారు కదా, ఈ టిప్ నచ్చితే వీడియోని లైక్ చేయండి. మీకు ఏ టిప్ నచ్చిందనేది కూడా తప్పకుండా కమెంట్ చేయండి. నెక్స్ట్ టిప్ అండి, లాస్ట్ టిప్, 4th టిప్. మనం యాలకులు ఉంటాయి కదా, మనం యాలకులు తెచ్చుకున్నప్పుడు యాలకులు అయితే మనం పొడి చేసి పెట్టుకుంటుంటాం. స్వీట్లో వేసుకోవాలన్నా, టీలో వేసుకోవాలన్నా, వేట్లేకి వేసుకోవాలన్నా ఇలా అయితే ఒలిచేసుకొని పొడి చేసుకుంటాం. మనం ఇలానే డైరెక్ట్గా వేసినా కూడా స్వీట్లో ఈ పైన పొట్టు ఉంటుంది కదా యాలకులది, అదైతే తినం కదా. అందుకోసం అనేసి ఇలా లోపల గింజల్ని తీసుకొని నేనైతే మిక్సీ పట్టేసి కానీ లేదంటే చిన్న రోట్లో వేసుకొని దంచి ఒక డబ్బాలో వేసి పెట్టేసుకుంటాను అనమాట. ఇలా అప్పుడప్పుడు ఒక 10 daysకి ఒకసారి, 15 daysకి ఒకసారి ఇలా దంచేసి పెట్టుకుంటాను. ఇలా దంచి ఇవన్నీ తీసుకున్న తర్వాత ఇలా దంచి పెట్టుకున్నప్పుడు ఈ పొట్టు ఉంటుంది కదండి, మనం తీసుకుంటున్నాం కదా, ఈ పొట్టు అనేది మనం ఇప్పుడు ఇథనాల్ పక్కకి సపరేట్గా పెట్టేసుకుంటాం కదా, ఈ పొట్టును వేస్ట్ చేసుకోకుండా ఈ పొట్టును మనం బాగా యూజ్ చేసుకోవచ్చు అండి. మంచి ఫ్లేవర్గా యూజ్ చేసుకోవచ్చు. అది ఎలా అనేది, ఈ వేస్ట్ అయ్యే పొట్టును కూడా మనం ఇంత బాగా యూజ్ చేసుకోవచ్చు అంటే చూద్దాం. ఇప్పుడు ఈ పొట్టును అనేది చిన్న చిన్న పీసెస్లుగా చేసుకోవాలి. ఇలా చిన్న చిన్న పీసెస్గా చేసుకున్న తర్వాత మనం టీ వాడుతుంటాం కదా, ఆ టీ పొడిలో ఇది వేసుకోవాలన్నమాట. ఈ పొట్టును మనము ఈ వేస్ట్గా పడేసుకోకుండా ఇలా వేసేసుకున్నామంటే మనం టీ పెట్టుకున్నప్పుడు ఫ్లేవరు చాలా బాగుంటుందండి. ఈ పొట్టు టీలో పడుతుంది కదా, అందుకోసం అనేసి టీ అనేది చాలా మంచి ఫ్లేవర్తో ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. చూస్తున్నారు కదా, మీకు ఈ టిప్ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫర్